మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో శనివారం పీఎంశ్రీ కార్యక్రమంలో భాగంగా సోహెన్ అకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ విద్యాలయంలోని విద్యార్థులకు రోబోటిక్స్ పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో దాగి ఉన్న అంతర్గత శక్తులను వెలికితీస్తూ 21 రకాల ప్రయోగాలను చూస్తూ విద్యార్థులకు వివరించారు. అనంతరం వాటికి సంబంధించిన మెలకువలు ఇదివరకు కలిగిన మరియు ఈ శిక్షణ ద్వారా నేర్చుకున్న విద్యార్థులను ఆయా విభాగాల్లో 22 మంది విద్యార్థులను పరీక్షించి ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థులు హైదరాబాద్ లో జరిగే శిక్షణకు వెళ్లి వచ్చిన అనంతరం పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ లో మిగతా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని పాఠశాల ప్రిన్సిపల్ అకిడి విజయసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ విజయసాగర్ రాష్ట్ర స్థాయి శిక్షణకు ఎంపికైన కెప్టెన్ రిషేంద్ర వర్మ, వైస్ కెప్టెన్ కర్రే సనత్ కుమార్ ని అభినందిస్తూ వారికి బ్యాడ్జెస్ ను తదితర పరికరాలు అందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సోహెన్ అకాడమీ టీం బృందం వారి మరియు పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గోపి, సీనియర్ ఉపాధ్యాయులు కొండలరావు, దశరథం, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రాజేశ్వర్, సభ్యులు భూపల్లి, మల్లేష్, ఉపాధ్యాయులు కమలాకర్, శ్రీకాంత్, మల్లికార్జున్, గణపతి, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ అది సింపుల్ అది ఛానల్స్ అనేది చేంజ్ చేస్తుంటాం కదా ఆల్టర్నేటివ్, అది ఇన్సైడ్ కదా మన ప్రాసెసింగ్, అది ఎట్లా జరుగుతుంది? రిమోట్ అనేది ఐఆర్ ఆపరేటర్ అని చెప్పిన కదా, అది ఆపరేట్ చేస్తుంది కాబట్టి ఇది ఫంక్షన్స్ అనేటివి అవుతాయి. అర్థమైంది ఇప్పుడు అందరికి? ఇది రోటరీ ఎన్కోడర్. ఏంటిది ఇది? రోటరీ ఎన్కోడర్. ఈ పైన పిన్ ఉంది కదా, అది ఏంటి అంటే ఇప్పుడు మన డాడీ వాళ్ళకి వాచెస్ ఉంటాయా, వాచెస్ ఇట్లా పిన్ ఇట్లా లాగి టైం సెట్ చేస్తాం, గుర్తుందా? టైం ఇట్లా టైం సెట్ చేసి మళ్ళీ ప్రెస్ చేసినాక టైం అనేది సర్క్యులేట్ అవుతుంది, అవునా కాదా? సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం అలారమ్స్ కింద పెట్టుకుంటాం కదా టైంలో. ఇప్పుడు మీకు స్పోర్ట్స్ ఉంది, 1 minute రన్నింగ్ అనుకోండి, 1 minute కి మీ పీటీ సార్ మ్యామ్ వాళ్ళు ఏం చేస్తారు? మనం ఎల్ఈడి ఎక్స్పీరియన్స్ చేయాలి, పాజిటివ్ ఇంకా నెగటివ్. కనెక్షన్ సెట్ ఇవ్వాలి, 2 సైడ్స్ వల్ల 1 సైడ్ ఇవ్వాలి. పడవ గుర్తుందా? సైడ్ ఇస్తున్నారు కదా. దీని పేరేంటి? ఆర్డినో. ఆర్డినో ఎన్ని టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి? దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు ఇది విండో ఉంది అనుకోండి, మార్నింగ్ దీనికి సన్ రైజెస్ పడతాయి కదా, అప్పుడు ఎల్ఈఆర్ పెట్టినాం ఇక్కడ. సన్ ఎప్పుడైతే దాని పైన పడుతుందో మన రూమ్ లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతుంది, వెలుతురు వచ్చిందని. మళ్ళీ కొంచెం సాయంత్రం కాగానే చీకటి అవుతూ ఉంటది కదా, అప్పుడు సన్ రైజెస్ అనేది పోతాయి కదా, అంటే డార్క్నెస్ వస్తుంది కదా దానిపైన, అప్పుడు మన రూమ్ లో ఉన్న లైట్స్ అన్నీ ఆన్ అయిపోతాయి. అట్లా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సోలార్ లైట్స్ కి ఉంటాయి కదా, అలాంటి దగ్గర ఎల్ఈఆర్స్ అనేది మోస్ట్లీ యూజ్ అవుతాయి. ఓకేనా? అందరికి అర్థమైందా? ఇప్పుడు నైట్ టైం సీసీ కెమెరా స్పీడ్స్ దగ్గర పెడుతుంది, అలాంటి దగ్గర కూడా యూజ్ చేస్తాం.
బ్లూటూత్ మాడ్యూల్. ఏంటిది ఇది? బ్లూటూత్ మాడ్యూల్.